దేవుడు మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడంటే చెప్పండి, చంపేయాలని అనుకుంటున్నాడట. ఎందుకంటే నువ్వు పుట్టినప్పుడు మేలు చేశాడు, నువ్వు ఎదిగినప్పుడు మేలు చేశాడు, నువ్వు చదువుకుంటున్నప్పుడు మేలు చేశాడు, నువ్వు తిరుగుతున్నప్పుడు మేలు చేస్తున్నాడు, ఈ రోజుకి నీకు మేలు చేస్తున్నాడు. అయినను నువ్వు అబద్ధాలు ఆడుతూ, దొంగ మాటలు మాట్లాడుకుంటూ, దొంగ పనులు చేస్తూ, దేవుడికి విరుద్ధంగా కొన్ని కార్యాలు జరిగిస్తూ, దేవుడు ఎక్కిరించే పనులు చేస్తున్న దేవుడు ఇంకా నిన్ను భరిస్తున్నాడంటే గుర్తుపెట్టుకోండి, మనం ఏదో మంచోళం అని కాదంట, ఆయన మంచోడు కాబట్టి భరిస్తున్నాడట. నిజానికి ప్రతిరోజు మన మీద ఉన్న కోపాన్ని, చాలా కోపడిపోతాడట, వెంటనే ఆ కోపాన్ని పక్కన పెడతాడట, మళ్ళీ వస్తాడట, సర్లేరు ఇంక ఇప్పుడు చేయగలంటాడు. ఇది మనకు బాగా అలవాటు అయిపోయిందంట. పలుమార్లు ఆయన మనల్ని ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఏం చేయాలంటే తన కోపాన్ని అనుకుంటున్నాడు, ఉగ్రతను గురిపించడానికి, చంపేయాలంటే మన మంచోళమని చెప్పండి. మన ఫోన్లు తినంగా వాడడం, మన వస్తువులు తినంగా వాడడం, మన రోడ్డు మీద తినంగా నడడం, ఎక్కడైనా మనలో మంచి ఉందో చెప్పండి. మన ఆలోచనలు ఏమైనా మంచిగా కనబడతాయి చెప్పండి. అడుగడుగున దేవుడిని ఎక్కిరించేలా ఉంటాయి, అడుగడుగున దేవుడిని బాధ పెట్టాలి ఉంటాయి. కానీ దేవుడట ఈ రోజుకి తను అలా చూస్తున్నాడంటే కేవలం ఆయన వాత్సల్యమైన ప్రేమ. అంటే ఏ ప్రేమ? వాత్సల్యం.